హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ మైన్యం ట్రైబల్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. మేము పట్టుకున్న లగేజ్ ఏంటా అనుకుంటున్నారా? 4 రోజులు విహారయాత్రలకు అయితే మేము బయలుదేరిపోతున్నాం అనమాట. ఇదిగోండి రైస్ అయితే ఆల్రెడీ వండుకున్నామండి. క్యారేజీలు నింపుకొని మేమైతే తీసుకెళ్లాలన్నమాట. మధ్యాహ్నానికి అంత ఉదయం తినేసి వెళ్ళాలి. మధ్యాహ్నానికి మనం ఎటో మన మధ్యలోనే తినొచ్చు కదా, అందుకని చెప్పి ఇక్కడ నుంచి వండుకొని కూర, సాంబారు, అలాగే పప్పు, కోడిగుడ్లు కూడా వండుకున్నాం అనమాట రెడీగా. అలాగే మసాలాలు, ఉప్పు, కారం, పోపు దినుసులు లాంటివి తీసుకెళ్తున్నాం మన చిన్న చిన్న బాక్స్లోన. ఎందుకంటే అక్కడ మనం బయట కొనాలంటే కొంచెం గిరాకీ ఉంటుంది, కొనలేము. ఇలా అన్ని వంట సామాన్లు మొత్తం సర్ది పెట్టాము. అలాగే కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లాంటివి కూడా తీసుకున్నాము. అలాగే దుప్పట్లు, సాపులు, కావలసిన మార్చుకోవడానికి తట్టు లాంటివి కొన్ని తీసుకున్నాము. మా 5గురు ఫ్యామిలీ అయితే 4 రోజులు సరిపడా సస్సై తీసుకున్నాం అనమాట. ఇలా సిద్ధముగా బ్యాగులు ఉంచామన్నమాట. అలాగే కొన్ని కర్రలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మేమైతే ప్యాక్ చేసాం అనమాట. ఎందుకంటే 4 రోజులు సరిపడా వంటలకి ఈ కర్రలు అయితే మేము తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి, ఈ కర్రలు అయితే మేము తీసుకెళ్తున్నామండి. ఈ 4 రోజులకి మధ్య మధ్యలో చీకటి అయినాక మధ్యలో పార్సల్ తీసుకొని తినొచ్చు అనేసి కొంచెం తగ్గించి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నుంచి మోసుకొని తీసుకెళ్ళాలి కదా. అందులో ట్యాప్లో ఉండొచ్చు, కాకపోతే మనం ఇక్కడ నుంచి మోసుకొని తీసుకెళ్ళాలంటే కొంచెం బరువు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి తీసుకెళ్తున్నాము. మధ్య మధ్యలో కొంచెం పార్సల్ కట్టించి ఈ ఫ్యామిలీకి సరిపడా పార్సల్ తీసుకొని తినేటట్లు చూసుకుంటాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే మా ఊరు నుంచి కిందికి దిగుతున్నామండి. ఆ రోడ్డు పాయింట్ కి బస్ అయితే వస్తుంది అనమాట, వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ గేట్ దగ్గర అయ్యామండి. ఈ గేట్ దాటి అవతల సెంటర్ ఉంటుంది, మా సెంటర్. ఆ సెంటర్కి వెళ్తే బస్ వస్తుంది అనమాట, టూరిస్ట్ బస్సు. మేము బుకింగ్ చేసుకున్న బస్ అనమాట. వేరే విలేజ్ వెళ్ళింది, అక్కడ మనుషులు పికప్ చేసుకొని మా సెంటర్కి అయితే వస్తుందండి. మనమైతే ముందుగా ఇక్కడ గడ్డ తాతారండి. చూడండి, చిన్న గడ్డ దాటుకుంటూ అవతల వెళ్ళాలి. ఇదిగోండి, ఈ తట్టా బోట్లు ఉంది కదా, అదైతే కర్రలు అనమాట. గోన్లు వేసాము. ఈ బ్యాగులు, ఈ క్యారేజీలు అయితే అన్నం ఇందులో వేసాము, సాంబారు, అన్నము. ఇదిగోండి, అవతల సెంటర్ ఉంటుందండి, మా సెంటరు. దాటుకుంటూ వెళ్ళాలి. మనమైతే సెంటర్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, పైనుంచి బస్ అయితే రావాలి, టూరిస్ట్ బస్సు. మేము బుక్ చేసుకున్న బస్ అనమాట. ఇంకా రాలేదు, మేము ముందుగానే చేరుకున్నాం ఈ సెంటర్కి. చూడండి, మా కుడ్డుపల్లి సెంటర్ అనమాట ఇది. 50 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నామండి. ప్రవీణ్, కళ్యాణి, అలాగే స్వాతి, దిలీప్, ఈ 5గురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయితే వచ్చిందండి. ఇదిగోండి, ఇదే బస్సు అయితే ఎక్కిపోయామండి. కాకపోతే ఖాళీగా ఉంది, వేరే విలేజ్ వెళ్ళింది అనమాట. అక్కడ 4-5 ఎక్కారు అంతే. బస్సు అయితే ఇంకా ఫుల్ అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనుషులు వాళ్ళు లేరండి పికప్ చేసుకోవడానికి. వేరే విలేజ్ అనమాట, తెలుస్తున్నాం ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు లేరు. కనీసం 10 మెంబర్స్ దాకా ఉంటాము. మిగతా విలేజ్ అక్కడ పికప్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఖాళీ నుంచి ఎట్లయితే మొత్తం జనాలు ఎక్కలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే శాంబం అనే విలేజ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బస్సు ఉంచుకొని ఈ విలేజ్ నుంచే కనీసం ఒక 40 కానీ 45 మెంబర్స్ ఉంటారనమాట. ఇక్కడ నుంచి పికప్ చేసుకుని బయలుదేరిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే మా సైడ్ నుంచి ఒక 10 మంది ఎక్కామండి. ఈ సైడ్ నుంచి ఎక్కువ ఒక 45 కానీ 40 మంది ఉంటారనమాట. అడలి నుంచి, అలాగే కోతం నుంచి, శాంబం నుంచి, అలాగే కండెంగ్ నుంచి వస్తున్నారనమాట. ఇక్కడ నుంచి పికప్ చేసుకుని మేము బయలుదేరాలి. కాకపోతే చాలా లేట్ అవుతుంది అనమాట ఇక్కడ వీళ్ళు రావడానికి. కొంచెం ఘాటి కదా వీళ్ళు కొండపైన కాబట్టి, రావాలంటే కనీసం 1 గంట అవుతుంది అనమాట మధ్యాహ్నం. బస్సు బుకింగ్ చేసుకున్న వారందరూ మొత్తం ఎక్కిపోయారనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు రామ్ తీర్థానికి చేరుకున్నామండి. అక్కడ స్టార్టింగ్ 1 గంట స్టార్ట్ చేసామండి. ఇక్కడ రావడము 4:30 అయిందనమాట. చాలా లేట్ అయింది ఈరోజు అయితే. చూడండి, ఇప్పుడు చాలా చీకటి అయిపోతుంది. ఇక్కడే భోజనం చేసుకుని మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి బొర్రకి వెళ్ళాలండి. కనీసం ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ పడుద్ది బొర్రకి వెళ్ళాలంటే. చాలా లేట్ అయింది అనమాట ఈసారి.
ఫ్రెండ్స్ మేమైతే ఆల్మోస్ట్ బొర్రకు అయితే చేరుకున్నామండి. చాలా లేట్ అయింది అనమాట. దగ్గరలో 11 కానీ 12 అవుతుంది అనమాట. చాలా లేట్ అయింది. ఇప్పుడు తెల్లవారుజామున మనం వీడియో షూట్ చేద్దాం, ఎందుకంటే నైట్ కదా షూట్ చేయలేము, చాలా చీకటిగా ఉంది, అందరూ పడుకున్నారు. ఇదిగోండి ఉదయాన్నే లెగసాను, చాలా చల్లగా ఉందండి. ఇక్కడ చాలా మంచు పడుతుంది అనమాట. చాలా అంతే 12 కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు 2011, 12 ఆయంలో వచ్చానండి. ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది. చాలా మార్పు వచ్చిందండి ఇక్కడ విలేజ్ అయితే. ఒకప్పుడు ఇవన్నీ షాపులు లేవండి, కానీ చాలా మార్పు వచ్చింది. చూడండి చాలా షాపులు మార్చేశారండి, హోటల్స్ అనమాట ఇవన్నీ. టూరిస్ట్ కి ఇక్కడ అన్ని వెలుసుబాటు ఉంటాయండి తినడానికి. ఇదిగోండి టూరిస్టులు మేము బుక్ చేసుకున్న బస్ అయితే ఇదేనండి. ఇదిగోండి బస్ స్టాండ్ అయితే గుర్తుంది, కానీ ఇవన్నీ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట చూడడానికి. ఒక పక్క అయితే వంట అవుతుందండి, చూడొచ్చు. ఇక్కడ మాతో పాటు వచ్చిన టూరిస్టులు ఇక్కడ వంట చేసేసుకుంటున్నారు రెడీగా. మేము ఉదయం తినేసి బొర్ర కేవ్ కాసే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి అందరూ వంట అవుతుంది కర్రలతోనే మొత్తం వంట. కొంతమంది అయితే గ్యాస్ తెచ్చారు, ఒకలో ఇద్దరు తెచ్చారు అనుకుంటా. మేమైతే కర్ర తెచ్చుకున్నామండి, కర్రతోనే వంట అయితే చేసుకుంటాము. ఉదయం అయితే బంగాళదుంప కూర అనమాట. ఇక్కడ తినేసి బొర్ర కేవ్ కాసే మనం దర్శించుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మేము వండుకుంటామండి. రైసు అలాగే సాంబారు బంగాళదుంప కూర కూడా వండుకున్నాం అనమాట ఈరోజు అయితే. చాలా తక్కువ మంది టూరిస్ట్ అయితే వచ్చారండి, ఎందుకంటే అంతకుముందు వచ్చి ఉంటారు, డైలీ వస్తుంటారు టూరిస్టులు. అందుకని చెప్పి మేమే మా ఒక్క బస్సు ఇక్కడ ఉంది. కొన్ని కార్లు ఉన్నాయి కానీ బస్సు అయితే ఒకటే అనమాట. చూడండి అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయిందండి. అప్పుడెప్పుడు 2011, 12 ఆయంలో వచ్చాము. చూడండి చాలా మారిపోయింది. చిన్న హోటల్ పెట్టేశారు. అప్పుడు ఒకే ఒక హోటల్ ఉండేది అనుకుంటా, అక్కడ ఆ హోటల్ ఉండేది. చూడండి ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. పెద్ద డాబా హోటల్స్, దమ్ బిర్యానీ హోటల్స్ లాంటివి పెట్టేశారు మొత్తం. ఇదిగోండి హోటల్ అమరావతి అని పెట్టారు. ఇదిగోండి మా బస్ అయితే ఇక్కడ ఉందండి. వంట అయితే అవుతుంది మరో పక్క. చాలా మారిపోయింది. మార్పు ఒక 10 years లాగా మనం రాలేదు ఇటువైపు. స్టేషన్ ఎలా ఉందో మారిందో లేదు తెలియదు, కానీ చూడాలి అక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్. చూడండి చాలా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. 2011, 12 రావడం, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం రావడం ఇప్పుడు 2026. ఈ హనుమంతులు ఉన్నాయి కదా, పిచ్చిలు కూడా తిరుగుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆ చెట్టు పైన అయితే చాలా ఉన్నాయండి. ఈ కార్లేమో టూరిస్ట్ వాళ్ళది అనమాట. ఇక్కడ స్టార్ట్ చేశారు. వంట అయితే అవుతుంది సరే వేగంగా. ఈ బొర్ర దగ్గర అయితే కోతులు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయండి. పక్కనే వంట చేసుకుంటున్నాం కనుక ఈ ఆహారాల కోసం మా దగ్గర అయితే దగ్గరలో వస్తున్నాయి అనమాట. ఏమైనా అల్పాహారాలు లేదా రొట్టెలు గాని అరటిపండ్లు గాని తీసుకొస్తారని అలా ఎదురు చూస్తున్నాయి. చాలా కోతులు ఇక్కడ, చాలా ఒక 20 గాని 30 కోతులు ఉంటాయి ఇక్కడ మించు. బాయ్. ఇదిగోండి బొర్ర గడ్డ అనమాట. పైనుంచి వస్తుంది వాటర్. అక్కడ ఒక విలేజ్ ఉంది, కిందకి ప్రవహిస్తుంది నీరు అయితే. చూడండి ఇవన్నీ మొత్తం చాలా మారిపోయానండి. అప్పుడు 2012 రావడం, ఇప్పుడు 10 years గ్యాప్, చాలా మారిపోయింది. ఇదిగోండి మొత్తం టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇవన్నీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది టూరిస్టులు కార్లు ఉంచారు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది దగ్గరలోనే మనం స్టేషన్ వస్తుంది అనమాట, రైల్వే స్టేషన్. పైనుంచి కింద చూస్తే ఇట్లా ఉంటుందండి. విలేజర్స్ అనమాట. అంతా హోటల్స్ ఉంటాయండి, భోజనం హోటల్స్. ఇక ముందుకు పోతే మనం రైల్వే స్టేషన్ చేరుకుంటామండి.
చూసారా ఇదిగోండి ఇదేనండి బొర్ర రైల్వే స్టేషన్ అనమాట. ఇది మన పట్టా దగ్గర ఎదురుగా మనం స్టేషన్ దగ్గర వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే అదిరిపోయింది. బొర్ర కేవ్ గురించి మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. బై బై.